రోజు దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఓసారి చూసినట్లయితే కర్ణాటక, బెంగాల్, సిక్కింలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో రాజస్థాన్లోని గంగానగర్ రికార్డు నమోదు చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మధ్య భారత రాష్ట్రాల సహా ఉత్తరప్రదేశ్లో వానలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని మెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విషయానికొస్తే ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిశాయి. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. ఉట్నూరు, వికారాబాద్, ఆసిఫాబాద్, ఘన్పూర్, ఆదిలాబాద్లో 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా రాష్ట్రంలో చెదురుముదురుగా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక ప్రధాన పట్టణాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వరంగల్లో అత్యధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ విషయానికొస్తే మంగళవారం ఆదిలాబాద్లో 34 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 34, నిజామాబాద్ 32, ఆదిలాబాద్ 34, రామగుండం 32, భద్రాచలంలో 31 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. విజయవాడ, మచిలీపట్నం, కారంచేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడులో ఓ మోస్తరుగా, తడ, కురుపం, గుడివాడలో తేలికపాటి వానలు పడ్డాయి. అయితే నెల్లూరు, ఒంగోలు, కడపలో వేడి వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు అటు ఇటుగా నమోదవుతున్నాయి. బుధవారం కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రధానాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే మంగళవారం తిరుపతిలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 35, కర్నూలు 36, కాకినాడ 34, బాపట్ల 39, నెల్లూరులో 40 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.